హాయ్ అండి, నమస్కారం అందరికీ శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఉగాది పచ్చడి కోసం మనం కలిపే షడ్రుచులన్నీ కూడా ఈ సంవత్సరం అంతా మన జీవితాల్లో ఉండాలి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. నేనైతే ఉగాది పచ్చడిని ఇలా చేస్తానండి. చింతపండు, బెల్లం వేసి కరిగించి అందులో కొద్దిగా వేసాను. కొంతమంది దీనికి బదులుగా కారాన్ని వాడతారు. తర్వాత కట్ చేసిన మామిడికాయ ముక్కలు మరియు వేప పువ్వులను తుంచి వేశాను. ఇందులో ఇంకా చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. నేనైతే చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇదే విధంగా చేసింది కాబట్టి నాకు ఇదే అలవాటైంది. నేను ఇదే విధంగా చేశాను. మీరు ఏ విధంగా చేశారు? ఇంకా దీంట్లో వేయాల్సినవి ఇంకా ఏమైనా కలపాల్సినవి ఏమైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి నాకు. ఉగాది పచ్చడితో పాటు మామిడికాయను తురిమి నేను మామిడికాయ పులిహోరను కూడా చేశాను. ఒక గ్లాసు బియ్యాన్ని కడిగేసి అన్నంలా వండాను. దానిలో సాల్ట్ తప్ప నేను ఇంకా ఏం వేయలేను. తర్వాత ఇది అన్నం అయిన తర్వాత ఒక మామిడికాయ ముక్కను ఇలా గ్రేటర్ తోటి గ్రేట్ చేశాను. దీన్ని తర్వాత పక్కన ఉంచేసి ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి 4 కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసి బాగా కలిపాను. ఆ తర్వాత అందులోనే కొన్ని వేరుశనక్కాయలు, ఒక 4 జీడిపప్పు ముక్కలు, ఆ తర్వాత కొద్దిగా శనగపప్పును వేసి బాగా వేయించాను. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా కలిపాను. ఇది కొద్దిగా వేగాక మనం ఇందాక తురుముకున్న మామిడికాయ తురుముని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసాను. నేను రైస్లో కూడా సాల్ట్ కలిపాను కాబట్టి ఇందులో కొద్దిగానే వేసానండి. మళ్ళీ ఇది దాంట్లో కలపాలి కాబట్టి ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది. తర్వాత వండిన అన్నము చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మనం ఇంతకుముందు తాలింపు పెట్టిన మామిడికాయ తురుమును ఈ అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. మీకు ఎంత అవసరమైతే అంత కలుపుకోవచ్చండి. మిగతా అది కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత అది పక్కన పెట్టేసి ఒక కప్పు శనగపప్పుని తీసుకొని నేను 1 అవర్ పాటు నానబెట్టానండి. ఆ నానబెట్టిన శనగపప్పుని ప్రెషర్ కుక్కర్లో ఇప్పుడు ఉడికిస్తాను. దాంట్లో 3 బౌల్ల వాటర్ని వేసి కుక్కర్లో ఉడకబెట్టాను. ఆ తర్వాత దాన్ని మిక్సీ, చిన్నప్పటి నుంచి పప్పు పోలేలు అని అంటాము, పప్పు పోలేలు చేశాను. నాకు అలవాటు లేకపోయినా ఫస్ట్ టైం అయినా కూడా చాలా చక్కగా వచ్చాయి, పర్ఫెక్ట్గా వచ్చింది. దీని ఫుల్ వీడియో మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. అసలు వంట ఎలా చేయడమో తెలియని వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా పప్పు పోలేల్ని చేయగలుగుతారు ఈ వీడియో చూసి. థ్యాంక్ యూ అండి.